ఆల్మోస్ట్ 2 రోజులు కంటిన్యూస్ వర్షం తర్వాత వరుణదేవుడు కరుణించి 4వ రోజు అయితే ఒక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చూసాం. 107 ఓవర్ నైట్స్ కొడుతూ దిగిన బంగ్లాదేశ్ ప్లేయర్స్కి అయితే ఇనీషియల్లీ మన ఇండియన్ బౌలర్స్ ఎక్కడే కానీ ఛాన్స్ ఇవ్వలేదు. ఆకాదీప్ మరియు బూమ్రా వీళ్ళిద్దరు అయితే కంటిన్యూస్గా నాకు తెలిసినందుకు ఒక 5-6 ఓవర్లు కంటిన్యూస్గా మెయింటైన్ చేశారు. ఆ తర్వాత వీళ్ళకి అసలు బంగ్లాదేశీ బ్యాటర్లు అయిన మొమిన్ హక్ మరియు ముష్ఫికుర్ రెహమాన్కి అసలు వీళ్ళిద్దరికీ అర్థమే కాలేదు వీళ్ళ గేమ్ ఎటువైపు వెళ్తుందో అని. ఆ డైనమాలోనే ముస్తఫిజుర్ రహీం మెల్లిగా కొన్ని షాట్లు ఆడడం ప్రారంభించాడు. ఆ ప్రారంభించడంలోనే ఇనీషియల్లీ షాట్లు ఆడాడు కానీ అక్కడ కనెక్ట్ కాలేదు. ఒక వెల్ లెఫ్ట్ చేసే బాల్ని వెల్ లెఫ్ట్ చేసి అతడు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన లిటన్ దాస్ మాత్రం చాలా వరకు పాజిటివ్ క్రికెట్ ఆడాడు, మరీ పాజిటివ్ అయిపోయాడు. అప్పుడు సిరాజ్ వేసిన ఒక టైట్ లైన్ లెంత్ ఓవర్కి అతడు ప్రెజరైజ్డ్ అయ్యి ఒక ఎక్కడేలాని షాట్ని సృష్టించి అతడు కొట్టాడు. ఆ బ్రిలియంట్ క్యాచ్ రోహిత్ శర్మ పట్టి లిటన్ దాస్ని అవుట్ చేసి పెవిలియన్కి బాట పట్టించాడు. అప్పటి వరకు లిటన్ దాస్ అయితే అద్భుతంగా ఆడాడు. ఇక ఒకవైపు ఇంత వికెట్లు పడుతున్నా కానీ ఇంకో మొమినుల్ హక్ అయితే పాతకపోయాడు. ఒకవైపు నుంచి అతడైతే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు బంగ్లాదేశ్ తరఫున. ఈవెన్ ఆ తర్వాత వచ్చిన షకీబ్ అల్ హసన్ కూడా ఎక్కువసేపు ఆడలేదు. అతడు కూడా ఒక పాజిటివ్ ఇంటెంట్ని మెయింటైన్ చేద్దాం అనుకున్నాడు కానీ అది కూడా ఓవరే పాజిటివ్ ఇంటెంట్ అయిపోయి అతడు కూడా ఒక బిగ్ షాట్కి వెళ్ళి అవుట్ అయిపోయాడు. సిరాజ్కి ఒక క్యాచ్ ఇచ్చేసి సిరాజ్ కూడా ఈవెన్ ఆ వికెట్లో సిరాజ్కి 100% అతడికే ఇయ్యచ్చు అని చెప్పవచ్చు, అంత బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత వచ్చిన మెహందీ హసన్ మిరాజ్ మరియు మొమినుల్కి అయితే ఇద్దరు మంచిగా పాతుకుపోయి ఇండియాకి అయితే చాలా వరకు బెంబేలెత్తిచ్చారు. వీళ్ళిద్దరు కలిపి 82 బాళ్ళలో 52 రన్లు పార్ట్నర్షిప్ని నెలకొల్పి ఇదే కాకుండా వీళ్ళిద్దరు కొన్ని షాట్లు ఆడారు. అది చూసినంత వరకు యాజ్ ఇండియన్ ఫ్యాన్గా అయితే నాకైతే చాలా భయం వేసింది. వీళ్ళు ఇన్ కేస్ ఇలానే ఆడితే మనకు ఛాన్స్ అనేది ఎక్కడే కానీ ఉండదు ఈ మ్యాచ్లో గెలవడానికి. అఫ్ కోర్స్ డ్రా అనే ఇంకో ఆప్షన్ ఉంది కానీ ఆ ఆప్షన్ మన ఇండియన్స్ చాలా వరకు యాక్సెప్ట్ చేయరు. ఏ మాట కామాటే కానీ మొమినుల్కి అయితే బంగ్లాదేశ్ తరఫు నుంచి ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ ఆడాడు, అందులో ఒక సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే స్పీచ్లెస్ అని చిన్న వర్డ్ని చేయవచ్చు, అంత బ్రిలియంట్గా వేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బూమ్రా అయితే ఎక్సలెంట్గా వేసి అతడు 3 వికెట్లు అందించాడు. సిరాజ్ ఒక్కడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు కానీ అతడు కూడా 2 వికెట్లు అందించాడు. సిరాజ్ అయితే అతడు ఫీల్డింగ్లో చాలా కాంట్రిబ్యూట్ చేశాడు ఇండియాకి. ఇక రవీంద్ర జడేజా అయితే అతడు 300 వికెట్ల క్లబ్లో చేరిపోయాడు. అలానే బ్యాటింగ్లో 3000 రన్స్ క్లబ్లో కూడా చేరిపోయిన చరిత్రలోకి నమోదయ్యాడు. ఇక ఆకాదీప్ 2 వికెట్లు అలానే రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లతో ఇన్నింగ్స్ని ముగించారు 233 రన్లకి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలైన బ్యాటింగ్ అంటే ఏందో. మన ఇండియన్స్ అయితే ఆడిన బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అది ఎక్కడ మాస్ అంటే ఏకంగా T20 ఫార్మాట్ చేసి పడేశారు జైస్వాల్ మరియు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే ఫర్ ద సెకండ్ టైం హిస్టరీ ఆఫ్ టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ బాల్ 6 కొట్టిన ఏకైక ప్లేయర్గా నిలిచిపోయాడు. అది కూడా బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సర్స్ కొట్టాడు. అలానే కేవలం 3 ఓవర్లలోనూ 50 రన్స్ కంప్లీట్ చేసి ఫాస్టెస్ట్ 50 రన్స్ టెస్ట్ క్రికెట్లో నెలకొల్పారు. అలానే ఫాస్టెస్ట్ 100 రన్స్ అలానే ఫాస్టెస్ట్ 200 రన్స్ యాజ్ ఏ టీమ్గా చాలా రికార్డులే నెలకొల్పారు ఈ రోజు జరిగిన మ్యాచ్లో మన ఇండియా టీం బ్యాటింగ్లో ఆడినంత వరకు చూసుకున్నట్లయితే మన వాళ్ళు ఏదో ఒక బిగ్ రికార్డ్ని బ్రేక్ చేస్తారని నాకు చాలా వరకు అనిపించింది. ఎలా అంటే టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయిన 21 బాల్స్లో ఆ రికార్డు, లేదంటే బ్రెండన్ మెక్లమ్ ఫాస్టెస్ట్ సెంచరీలో 54 బాల్స్ ఈ రికార్డును బ్రేక్ చేస్తారని చాలా వరకు అనిపించింది ఫస్ట్లో ఆడిన యశస్వి జైస్వాల్ మరియు రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసినంతసేపు. ఆ తర్వాత వచ్చిన గిల్లు కూడా ఎక్కడే కానీ ఆ మొమెంటమ్ని బ్రేక్ కాకుండా అతడు కూడా ఒక అగ్రెసివ్ నాక్ ఆడి 36 బాళ్ళల్లో 39 రన్లు కొట్టాడు. 108 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ అయితే చాలా వరకు తడబడ్డాడు. అతడైతే కేవలం 9 రన్లు మాత్రమే కొట్టగలిగాడు. టీం అయితే ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేసి అతన్ని పంపించారు కానీ అతడు ప్యూర్ ఫెయిల్ అయిపోయాడు నెంబర్ 4లో. అతడు ఒకవేళ నెంబర్ 5లో వచ్చింటేనే చాలా బాగుండేది. ఇక నెంబర్ 4లో వచ్చిన విరాట్ కోహ్లీ అయితే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. 35 బాళ్ళల్లో 47 రన్లు కొట్టి అందులో 4 4లు ఒక 6 134 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. విరాట్ కోహ్లీ అయితే హిస్టరీలో ఇంతవరకు ఎప్పుడు కానీ 100 దాటి స్ట్రైక్ రేట్ని ఎప్పుడే కానీ మెయింటైన్ చేయలేదు. కానీ ఈసారి ఏకంగా 134 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. దీంతో ఇతడు చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏకంగా 2727 రన్స్ కంప్లీట్ చేసిన 4th బ్యాటర్గా నిలిచాడు. కానీ ఈ 4 మెంబర్లలో ఉన్న బ్యాటర్లో లేని విరాట్ కోహ్లీ ఉండేది ఒకటి ఏమిటంటే అదే యావరేజ్ అయితే 53 మెయింటైన్ చేశాడు విరాట్ కోహ్లీ. ఏ క్రికెటర్ కానీ 40 లోపలే మెయింటైన్ చేశాడు. లైక్ అందరూ 48 45 ఈ రేంజ్లో మెయింటైన్ చేశాడు. విరాట్ కోహ్లీ ఒక్కడే 53 స్ట్రైక్ యావరేజ్ని మెయింటైన్ చేయగలిగాడు త్రూ అవుట్ ద
ఇంటర్నేషనల్ క్రికెట్ ఆల్ ఫార్మాట్స్. ఇక విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ బిల్డ్ చేసిన పార్ట్నర్షిప్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ అయితే ఒక వేరే లెవెల్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. కేవలం 54 బాళ్ళల్లో ఏకంగా 87 రన్లను పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. వీళ్ళిద్దరూ అయితే అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ అయితే ఇతడు 43 బాళ్ళలోనే 48 రన్లు కొట్టి అందులో 7 4లు 2 సిక్సర్లతో బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. అక్కడ స్ట్రైక్ రేట్ కూడా 158 మెయింటైన్ చేశాడు. ఇతడు వచ్చినప్పుడు ఫీల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుట్ అయి ఉండేది. అప్పుడు కూడా ఇతడు ఒక బ్రిలియంట్ పాజిటివ్ క్రికెట్ ఆడి ఇండియాకి ఒక మంచి స్కోర్ రావడంలో ఇతడు కీ రోల్ ప్లే చేశాడు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. ప్రతి ఒక్క బౌలరు 6 పైన ఎకానమీ మెయింటైన్ చేశారు. మెయిన్లీ హసన్ అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హీరో అయిన హసన్ అయితే ఏకంగా 11 మెయింటైన్ చేశాడు. ఖలీల్ అని ఈరోజు కొత్తగా డెబ్యూ చేసిన పర్సన్ అయితే ఏకంగా 10 మెయింటైన్ చేశాడు. మెహందీ అజమ్ మిరాజ్ అయితే 4 వికెట్లు తీశాడు. అలానే షకీబ్ అల్ హసన్ కూడా 4 వికెట్లు తీశాడు. వీళ్ళిద్దరు సరి 4 వికెట్లు తీసా కూడా వీళ్ళ ఎకానమీ హై రేంజ్లో ఉంది. ఒకరిదైతే 7.1, ఒకరిదేమో 6.7. ఇక ఇండియా 285 దగ్గర 9 వికెట్లు పడినప్పుడు డిక్లేర్ ఇచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన బంగ్లాదేశ్కు రిటర్న్లో మళ్ళీ 2 వికెట్స్ తీసి పడేశారు మన ఇండియన్స్. అది బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు ఈ రోడ్ డే ఆఫ్కి. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే బంగ్లాదేశ్ వాళ్ళను రేపు 40 లేదా 50 ఓవర్ల లోపల ఆల్అౌట్ చేసి ఒక 200 లోపల రన్స్ని రెస్ట్రిక్ట్ చేయగలిగితే మన ఇండియన్స్ ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ పిచ్ కూడా అంత ఈజీగా హెల్ప్ఫుల్గా అయితే అసలే లేదు. ఈరోజు మ్యాచ్లో చూసినప్పుడు అయితే మన ఇండియన్స్ ఆడినప్పుడు లో బౌన్స్ ఉంది. అలానే బంగ్లాదేశ్ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు కూడా చాలా లో బౌన్స్ వచ్చింది. యాజ్ పర్ పిచ్ రిపోర్ట్స్ ప్రకారం అయితే రేపైతే ఇంకా స్లో డౌన్ అవుతుందంట. కాబట్టి చాలా టిపికల్. ఒక 150 రన్స్ లోపల రెస్ట్రిక్ట్ చేసినట్లయితే డెఫినెట్లీ ఇండియా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 50 రన్స్ ట్రైల్ ఉంది, అందులో 20 రన్స్ కంప్లీట్ కూడా అయ్యాయి. కాబట్టి ఒక 150 లోపల కూడా డెఫినెట్లీ విన్ అయ్యే అవకాశాలు, టాప్ నాచ్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీళ్ళ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్